నమస్కారం. మనకి కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది కదా, ఒక పని చెయ్యాలి అని తెలుసు, కానీ ఎందుకో దాన్ని మొదలుపెట్టలేం, వాయిదా వేస్తూనే ఉంటాం. ఈరోజు మనమిలా పనులు మొదలుపెట్టకపోవడం వెనుక ఉన్న అసలు కారణమేంటో చూద్దాం. దాన్ని దాటటానికి ఒక శక్తివంతమైన సందేశంలో ఉన్న జ్ఞానాన్ని పరిశీలిద్దాం. పదండి, మొదలుపెడదాం. ఒక ముఖ్యమైన పని మన ముందున్నా సరే, దాన్ని మొదలుపెట్టకుండా మనల్ని ఆపేదేంటి? చాలామంది దాన్ని సింపుల్గా సోమరితనం అనేస్తారు. కాని అసలు కారణం నిజంగా అదేనా, లేక దాని వెనుక ఇంకేదైనా ఉందా? ఈ విశ్లేషణలో ఇదే మనం తెలుసుకోబోయేది. చాలాసార్లు మనం దీనికి పెట్టుకునే పేరు అంటే సోమరితనం అనేది తప్పు అని ఈ సోర్సు సూచిస్తోంది. మనం అనుకుంటున్నట్లు ఇది మన వ్యక్తిత్వంలో ఉన్న లోపం కాకపోవచ్చు. అసలు సమస్య వేరే చోట ఉంది. దాన్ని మనం తరచుగా తప్పుగా అర్థం చేసుకుంటాం. ఈ సోర్స్ చెప్పే మొదటి మాటేంటంటే, ఈ సమస్యకి కారణం అలసత్వం కాదు, మనల్ని మనం సోమరులని అనుకోవడం ఆపాలి. ఎందుకంటే అసలు విలన్ అది కాదు. అసలైన కారణం భయం. అవును, ఒక్క క్షణం దీని గురించి ఆలోచించాలి. మనల్ని ముందుకు కదలకుండా కట్టిపడేస్తున్నది అలసత్వం కాదు, మనసు లోపల ఎక్కడో దాగి ఉన్న ఒక బలమైన భావోద్వేగం. అదే భయం. సరే, భయం అంటున్నాం కదా, మరి ఈ భయం అంటే ఏంటి? ఈ సోర్స్ ప్రకారం ఈ భయం ప్రధానంగా 2 రూపాల్లో మనల్ని ప్రభావితం చేస్తుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనకు 2 ముఖ్యమైన భయాలు కనిపిస్తున్నాయి. మొదటిది ఓటమి భయం. అంటే ఒకవేళ మొదలుపెట్టాక పని అవ్వకపోతే, ఫెయిలైపోతే, ప్రయత్నమంతా వృధా అయిపోతే అనే టెన్షన్. ఇక రెండోది చుట్టూ ఉన్నవాళ్లు ఏమనుకుంటారోనన్న భయం. మనం చేసే పనిని చూసి నలుగురు నవ్వుతారనో, విమర్శిస్తారేమో. చూసారా, ఈ 2 భయాలే మనల్ని వెనక్కిలాగి. ఓకే, ప్రాబ్లమేంటో తెలిసిందే. మనల్ని ఆపేది భయం అని అర్థమైపోయింది. మరి సొల్యూషన్? దానికొక సింపుల్ కాని చాలా పవర్ఫుల్ విరుగుడుంది. అదే చర్య. కాబట్టి ఇక్కడ కీ పాయింట్ ఇదే. భయాన్ని కూర్చొని ఆలోచించి గెలవలేం. దాన్ని ఎదుర్కోవాలంటే కదలాలి, పని మొదలుపెట్టాలి. ఎప్పుడైతే మనం మొదటి అడుగు వేస్తామో ఆ క్షణమే భయం తన పట్టును కోల్పోవడం మొదలుపెడుతుంది. సో యాక్షనే భయానికి అసలైన మందు. వినడానికి చాలా సింపుల్గా అనిపించొచ్చు కదా, కానీ ఇందులో చాలా లోతైన అర్థం ఉంది. భయం మనల్ని స్తంభింపజేస్తే, అంటే ఫ్రీజ్ చేస్తే, చర్య ఆ స్తంభనను బద్దలు కొడుతుంది. కదలికే ఆ భయాన్ని కరిగిస్తుంది. ఇది నిజంగా ఒక అద్భుతమైన సూత్రం. సరే, భయాన్ని యాక్షన్తో జయించాలని అర్థమైంది. మరి ఆ చర్య ఎలా తీసుకోవాలి? దానికోసం ఈ సోర్స్ ఒక విజేత యొక్క ఆదేశాన్ని మన ముందు పెడుతోంది. ఈ 3 ఆదేశాలు చాలా క్లియర్గా ఉన్నాయి. మొదటిది, రెడీ కాకముందే మొదలుపెట్టు. అంటే పర్ఫెక్ట్ టైం కోసం, 100% ప్రిపరేషన్ కోసం వెయిట్ చెయ్యొద్దు. జస్ట్ స్టార్ట్ చేయడమే ముఖ్యం. రెండోది, విజేతలు వదలని వాళ్లే. మొదలు పెట్టడం ఒకెట్టయితే, దాన్ని మధ్యలో ఆపకుండా కంటిన్యూ చెయ్యడం మరో ఎత్తు. పట్టుదలగా ఉండేవాళ్లే కదా గెలిచేది. ఇక ఫైనల్గా మోస్ట్ పవర్ఫుల్ పాయింట్, ఈ రోజే చెయ్యి. రేపు చూద్దాం, ఎల్లుండి చేద్దాం అని కాదు, ఇప్పుడే, ఈరోజే ఆ ఫస్ట్ స్టెప్ వెయ్యాలి. చివరగా ఈ ఒక్క మాట గురించి ఆలోచిద్దాం. మనం తీసుకునే ప్రతి చర్య, వాయిదా వేసే ప్రతి పని, వీటన్నిట్నీ మన భవిష్యత్తే గమనిస్తోందట. మనం ఏం చేస్తామా అని ఆశగా ఎదురుచూస్తోంది. మరి ఆ భవిష్యత్తు కోసం మనం ఏం చేయబోతున్నాం? ఇది మనని మనం వేసుకోవాల్సిన ప్రశ్న.